గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమని గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించిన ₹12 ఎలా ఖర్చు పెట్టగలమండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారండి అని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తులారాశి వారికి సంబంధించి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, చిత్తా నక్షత్రం 3, 4 పదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ర, రి, రు, రే, తా, తి, తు, తే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా తులారాశి అవుతుంది. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5గా కనపడుతోంది, వ్యయం 14గా కనపడుతోంది. అంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతున్నా కూడా ఈ సంవత్సరం గృహం కట్టడం కానీ, గృహం కొనడం కానీ, లేదా వ్యాపారం పెట్టడం కానీ, ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ చేస్తారు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువ ఉంది. కాబట్టి భయపడవలసిన అవసరం అయితే వీళ్ళకి లేదు. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు, పొగిడేవాళ్ళు, ఫ్రెండ్స్, స్నేహితులు బాగా పెరుగుతున్నారు. కానీ మీరంటే కిట్టని వాళ్ళు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజల్లో విపరీతమైన ఆదరణ రాబోతోంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు. కీర్తి, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా భాగ్యస్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానంలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా షష్ఠ వ్యయస్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి పంచమ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక, దిగ్విజయమైనటువంటి కాలంగా కనబడుతోంది. చాలా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. జీవితంలో సక్సెస్ను చూస్తారు, ఎదుగుతారు, మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, గొప్ప వ్యక్తులుగాను లేదా ఆర్థికపరమైనటువంటి వృద్ధిని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ప్రైవేట్ ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించడము, అందరినీ మెప్పించడము, ఉద్యోగాల్లో అధికారుల యొక్క మెప్పు కనపడుతోంది. దానివల్ల మీకు ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సులువుగా రాబోతున్నాయి చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతుందని చెప్పచ్చు. ఎవరైతే డీబార్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అలాగే ఉద్యోగంలో కెరీర్ గ్రోత్తో పాటుగా ప్రమోషన్లు సులువుగా పొందగలిగే అవకాశాలు, ఆగిపోయిన స్థాన బదిలీలు లేదా కావలసిన ప్రదేశాలకి మీ యొక్క ట్రాన్స్ఫర్లు ఈ సంవత్సరం రాబోతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్టాండర్డ్ లైఫ్, అలాగే మంచి అద్భుతమైనటువంటి కంపెనీల్లో జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఒకసారి జాతకాలు చూపించుకుని, జాతకంలో బలం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులుగానే కాదు, వ్యాపారస్తులుగానే కాదు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, దేనికోసమైనా సరే జాతకం చాలా ముఖ్యం. ఇది గోచారం. ఇది
జాతకం అంటే ఏంటంటే లేదు మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్లు అవి చెప్తే మేము ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి అన్నీ చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేసుకుంటే సులువుగా మీకు పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మీ జాతకాలు కూడా చూస్తాం. ఎందుకంటే అందులో డీప్గా ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం జాతక బలం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా ఈ సంవత్సరం బాగా యోగకాలము. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరంగా మంచి కంపెనీలు స్థిరత్వం పొందడంతో పాటుగా అక్కడ గ్రీన్ కార్డులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి, ర్యాంకులు కనపడుతున్నాయి. గతంలో ఆగిపోయిన ఎగ్జామ్స్ మళ్ళీ రాయగలుగుతారని చెప్పొచ్చు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. విదేశీ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ కోర్సులు బాగా జాయిన్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు. తోటి విద్యార్థులతో సఖ్యతగా మెలగడం, స్నేహంగా మెలగడంతో పాటుగా చదువు పట్ల మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం తెలివితేటలే పెట్టుబడి అవ్వబోతున్నాయి. గతంలో ఉన్న నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు, కొత్త వ్యాపార మార్గాలు అన్వేషిస్తారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, పెట్టుబడులు యోగిస్తాయి, బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. కొత్త వినూతన రీతిలో వ్యవసాయం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే ఎక్కువ కౌలు రైతులకు కూడా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే పంట వల్ల లాభాలు ఉన్నాయి. కళాకారులకి ఈ సంవత్సరం గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. అనేక భాషల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు, లేదా మీ యొక్క సీరియల్లో నటించే వాళ్ళు అవ్వచ్చు, సినిమాల్లో నటించే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థాయి అవకాశాలు రావడం, సక్సెస్ రేట్ పెరగడం, అలాగే విజయాలు పొందడం జరిగే అవకాశాలు, అలాగే మంచి హిట్లు కొట్టే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల ద్వారా కళను ప్రదర్శించే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రెవెన్యూ బాగా జనరేట్ అవుతుందని చెప్పొచ్చు. మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి గొప్ప పదవులు పొందే అవకాశము, పై రాజకీయ నాయకులందరూ మిమ్మల్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేయడం, సెంట్రల్ గవర్నమెంట్లో చక్రం తిప్పే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నామినేటెడ్ పదవులు పొందడం, ఎలక్షన్స్లో విజయం పొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థులకి సరైన సమాధానం చెప్పగలుగుతారు. అలాగే కాంట్రాక్టుల పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే భర్తల మధ్య కూడా ఈ సంవత్సరం గొడవలు, చికాకులు, సమస్యలు తగ్గుతున్నాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గడం, అన్యోన్యత పెరగడం, ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి బంధం ఏర్పడడం జరిగే అవకాశము, అలాగే ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటే మళ్ళీ తిరిగి కలవడం, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, ఆగిపోయిన వివాహాలు ఎదరికెళ్ళడం కనపడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ, ప్రేమ వివాహాలు కానీ ఈ సంవత్సరం సులువుగా సాగుతాయని చెప్పొచ్చు. కాకపోతే జాతకం చూపించుకునే వివాహం చేసుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సంతాన ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కనపడుతుంది. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. మెడిసిన్స్ వాడే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. పుత్ర సంతాన యోగ్యత కానీ, లేదా కావలసిన స్త్రీ సంతాన యోగ్యత కానీ, బహుసంతాన యోగ్యత కానీ ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం వీసాల విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అది వెళ్ళే దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, జాతకంలో బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఏదేమైనా కూడా విదేశాలు వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. కానీ ఎప్పటి నుంచో ఆశపడి తప్పనిసరి పరిస్థితులు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం చక్కని యోగాలు అయితే కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న ఈ సంవత్సరం లోన్లు మంజూరు అవుతాయి. సరైన ప్రదేశంలో గృహం కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. గృహప్రవేశ యోగ్యం కనపడుతోంది. భూముల యందు పెట్టుబడులు పెట్టినా, కొత్త భూములు కొన్నా, అగ్రికల్చర్ ల్యాండ్లు కొన్నా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించే ఆస్తులు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయి. రియల్ ఎస్టేట్లో చక్కని పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం బంగారం యందు, రియల్ ఎస్టేట్లోని పెట్టిన పెట్టుబడులు బాగా వృద్ధవుతాయని చెప్పచ్చు. షేర్ల ద్వారా, ట్రేడింగ్ల ద్వారా నష్టాలు ఉన్నాయి కాబట్టి వాటి యందు ఎదరికి వెళ్ళడం మంచిది కాదు. వాటి యందు జాతకం చూపించిన ఎదరికి వెళ్ళండి. ఇక కోర్టు వివాదాలు కానీ, లేదా సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. మీకు కోర్టులో చక్కని విజయం కనపడే అవకాశం కనపడుతుంది. అలాగే పెద్దల ద్వారా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో ఏదైనా లావాదేవీలు ఉన్నా, వ్యవహారం ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు రావాల్సినటువంటి పెట్టుబడులు మీకు వస్తాయి, ఆర్థిక లాభం కనపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెడుతున్నా ఇదేమైనా కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంకా చిన్న శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. బయట ఫుడ్లు తినకండి. ఉప్పు, అలాగే నూనె, అలాగే పంచదార దీన్ని దూరంగా పెట్టండి. అలాగే జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడానికి ప్రయత్నం చేయకండి. కార్బోహైడ్రేట్లు తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్ సమతుల్యంగా తీసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర పట్ల శ్రద్ధ పెట్టండి, వ్యాయామం చేయండి. ఈ సంవత్సరం మితిమీరిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి అప్పుల జోలికి వెళ్ళకండి.
పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు దుబారా చేయకండి. ఏదైనా పెద్ద పెద్ద వాహనాలు, వస్తువులు కొనాలనుకున్న రుణాలు తీర్చాక కొనుగోలు చేయండి. అలాగే వాహనాలు అమ్మడము, కొనడము కూడా కలిసి వస్తుంది. మంచి మంచి వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, విహారయాత్రలు చేయడంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మితిమీరిన కోరికలు, శారీరక కోరికలు, ప్రేమ కోరికలు, కామ కోరికలు బాగా పెరిగిపోతాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ కలహాలు తగ్గడము, భర్తతో సఖ్యము, పిల్లలతో సంతోషము కనపడుతోంది. అలాగే చేసే ప్రతి పని యందు విజయం కనపడుతోంది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం కొన్ని జాతక దోషాలు పోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ఈ సంవత్సరం కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ పూజలు, జపాలు నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరింట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక, మీరింట్లో సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు గ్రహదోషాలు తొలగడమే కాదు, దేవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా విజయప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీ మయీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.